ఎస్ఎన్ రెడ్డి పాస్ట్ ప్రెసిడెంట్ అంటే మన 23-24 వరకు ఆల్ ఇండియా నేషనల్ ప్రెసిడెంట్ బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. పేరు బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా బట్ అంతా కన్ఫ్యూజ్ అవుతుంటారు. గవర్నమెంట్ వర్క్స్ కాంట్రాక్టర్ అసోసియేషన్ ఎస్టాబ్లిష్ ఇన్ 1941 ప్రీ ఇండిపెండెన్సీ. వీళ్ళు క్రెడై అంత వాళ్ళ రియల్ ఎస్టేట్ అండ్ బిల్డింగ్స్ సౌండ్ ఫైనాన్షియలీ ఫుల్లీ సౌండ్. పర్టికులర్ ఈరోజు సబ్జెక్ట్ గురించే చెప్తాను మీకు. ఈరోజు పిలిచింది లీకేజెస్ అండ్ సిపిఎస్ దాని గురించి. ఇట్ ఈస్ ఇండీడ్ a great honor for me stand before you today this validity function. రామన్న వెరీ సింపుల్ ఉన్న కార్పొరేట్ కంపెనీస్లో మసీనే గారు ఫస్ట్ అనుకున్నా కానీ ఆయనతో పాటు మన రామన్న గారు కూడా ఎంత రిచ్ అయినా ఎంత పెద్ద బిల్డర్ అయినా కానీ చాలా ప్రిన్సిపల్. అందుకే వాళ్ళు క్రెడై వాళ్ళు మీటింగ్స్ వేరే మాది వేరే ఉంటుంది. అయినా కానీ రామన్న పేరు చెప్పడంతో వస్తున్నాడంటే నేను రావడం జరిగింది. సో అనురాగ్ యూనివర్సిటీ హ్యాస్ ఆల్మోస్ట్ బీన్ నోన్ ఆఫ్ ఇట్స్ కమిట్మెంట్ టు ఎక్సలెన్సీ ఎడ్యుకేషన్, ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్. It has created not just professionals but responsible citizens also. Why I am mentioning ఇప్పటివరకు క్వాలిటీ గురించి అడిగినారు. సో ఎలా వస్తుంది క్వాలిటీ? అఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ బ్లేమింగ్ దిస్. అనురాగ్ వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీ ఇన్ మై నాలెడ్జ్. ఎందుకంటే ఈ ఫౌండరు వీళ్ళంతా కూడా నాకు బాగా పరిచయం ఉన్న వాళ్ళే. సో 20 years బ్యాక్ ఎన్ని కాలేజెస్ ఉన్నాయో తెలుసా మీకు? మరి సివిల్స్ అంటున్నాడు ఆయన. ఒక 20 years బ్యాక్ 30 కాలేజెస్ ఏదో ఉన్నాయి. నా అబౌట్ 700 కాలేజీలు అయిపోయి. ఆ 700 కాలేజీలో దాదాపు ఒక 200 కాలేజీలు క్లోజ్ అయిపోయినాయి. సో ఎప్పుడు చెప్తా ఉంటా ప్రతిసారి ఇక్కడ తెలియని వాళ్ళకి రిపీట్ చేయడం తప్పులేదు. ఎవడో నాట్లాంటి స్టూడెంట్ రామన్న సెక్రటరీ మినిస్టరో అనుకోండి పోయి ఒక సీట్ నాకు మార్క్స్ తక్కువ వచ్చినాయి ఒక సీటు ప్రొవైడ్ చేస్తారంటే ఎవరో పిచ్చోడా సీట్ ఎందుకు కాలేజీ పెట్టుకోపో అని ఇచ్చేసినాడు. సో ఆ విధంగా కాలేజెస్ ఈ విధంగా 700-800 అయిపోయినాయి. సో రామన్న క్వశ్చన్స్ అడగమన్నప్పుడు అడగాలి. క్వశ్చన్స్ ఎందుకు భయపడాలి, ఎందుకు భయపడవద్దు? రామన్న చెప్పినాడు ఓన్ ఏజెన్సీ పెట్టుకున్నా నేను లీక్ ప్రూఫ్ గురించి అన్నాడు. దెన్ మనం ఆర్సీసీ పర్ఫెక్ట్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత వై దిస్ ఏజెన్సీ లీక్ ప్రూఫ్ ఏజెన్సీ ఒకసారి ఆయన అడగొచ్చు కదా. నేను మీ ప్లేస్లో ఉంటే అదే అడుగుతాను. అఫ్ కోర్స్ ఆయన వెరీ గుడ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ అది. ఎస్పెషల్లీ దిస్ ఫ్రెండ్స్ సీపేజ్ అండ్ లీకేజ్ మే అపియర్ టు బి మైనర్ ఇష్యూస్ at first glance, but in reality they cause serious damage to buildings, heavy financial losses and safety hazard from this weakening structure affect the ముందే గనుక మనం చేసుకుంటే డ్యామేజ్ ఉండదు. అదర్వైజ్ ఎక్కువ డ్యామేజ్ అయిపోతుంటుంది. సివిల్ ఇంజనీర్స్ ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. రామన్న చెప్పినట్టు మన ఎన్ఏసి అని అందులో మేమే ఫౌండర్ మెంబర్స్, సీఎం గారు దానికి చైర్మన్. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మీరు ఆన్లైన్లో కొడితే వచ్చేస్తుంది. ఫినిషింగ్ స్కూల్ ఇదంతా ఉంది. మీ యూనివర్సిటీ వాళ్ళకు కూడా తెలిసి ఉంటుంది. డెఫినెట్గా వెరీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇక్కడున్న అవసరం ఉన్న వాళ్ళే. మీరు ఇంకా ఇంటెలిజెంట్ ఉండి ఎక్కడైనా పోగలిగితే పోండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ గర్ల్స్కి 100%. మీరు రండి జాయిన్ కాండి. 100% ప్లేస్మెంట్ కూడా ఇప్పించే బాధ్యత నాది యాజ్ ఎ గుడ్. మీకు అవసరం అనుకుంటే దెన్ బాయ్స్ కూడా. ఎందుకంటే గర్ల్స్కే ఎందుకని అంటారు మీరు, ముందు గర్ల్స్ ప్రిఫరెన్స్. ఎందుకంటే నా అమ్మాయి జస్ట్ గోల్డ్ మెడల్ ఉస్మానియా యూనివర్సిటీలో మిస్ అయితే అదే రోజు కొంచెం సాడ్గా వెళ్ళిపోయింది. అక్కడి నుంచి అకాడమిక్ అవార్డు వచ్చింది. అదే రోజు బెస్ట్ గోల్డ్ మెడల్ తహసీల్దార్ ఫాదర్ తహసీల్దార్ గోల్డ్ మెడల్ ఫర్ బెస్ట్ అవుట్ గోయింగ్ గర్ల్ స్టూడెంట్కి ఇచ్చిన. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ పిలుస్తూ ఉంటారు. సో మీకు రామన్న చెప్పినట్టు కదా, అలాగే జాబ్ గ్యారంటీ అనేది 100% ఉంది. ఒకసారి ఎన్ఏసీలో జాయిన్ అయితే సో అంత కాన్ఫిడెంట్గా మీకు చెప్పగలుగుతాను. ఫైనాన్షియల్ హెల్ప్ కావాలంటే కూడా చేస్తాం అక్కడ. మీరు ఏ మాత్రం ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా ఫోన్ నెంబర్ తీసుకొని మీరు అందరు రండి. మీరే ఎందుకు అంటున్నట్టే ఆ బయట ఉన్న వాళ్ళు రాలేదు కదా, మాకు ఇచ్చిన గౌరవంతో రామన్నకి ఇచ్చిన గౌరవంతో ఇక్కడ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా మీ అందరికీ హెల్ప్ చేయడం జరుగుతుంది నా ద్వారా.